ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మేము మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్నా ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి, మేము ఇస్తాం. ఏడొచ్చింది మీకు 6 గ్యారెంటీలు వచ్చినట్టే ఉన్నది. అది కానీ మీరు నమ్మితే మీ కర్మ, అది నేను వేయలేను. తులం బంగారం కూడా వచ్చేసింది, 2500 కూడా వచ్చేసినాయి, రైతులందరికీ 15,000 కూడా అడ్డాయి. నువ్వు మహేష్ గౌడ్ మాటలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలైపోయినాయి. మీరు నమ్మదలుచుకుంటే మీరు నమ్మండి, మేము ఈ చిల్లర మాటలు మేము నమ్మము. ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ.